హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. ఈరోజు నేను శిల్పారామం వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఆ డోర్ సౌండ్ పెడతాను, ఎందుకంటే నాకు ఆ డోర్ ఓపెన్ చేసే సౌండ్ అండ్ వైపర్స్ కిందకి పెట్టినప్పుడు వచ్చే సౌండ్ చాలా ఇష్టం. అందుకే అది మాత్రం పెడతాను అనమాట. మేము శిల్పారామంకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒడియా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నా ఒడియా బెస్ట్ ఫ్రెండ్ని తీసుకొని నేను వచ్చాను. యాక్చువల్గా మేము ఫ్రైడే ఈవినింగ్ వచ్చాము, ఎందుకంటే సాటర్డే సండే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది హైటెక్ సిటీ అంతా అని చెప్పేసి 3 days పెట్టారు, ఫ్రైడే సాటర్డే సండే. ఈవినింగ్ 5:30 నుంచి మేము ఫ్రైడే వెళ్ళి అటెండ్ అయ్యాము. సో ఒడియా ఫుడ్ ఫెస్టివల్ అంటే తనకి చాలా పండగ కదా, అందుకని నేను దాంతోపాటు వెళ్ళాను. నాకు ఆల్రెడీ తన రెసిపీస్ అన్నీ ఎప్పుడు తినిపిస్తూనే ఉంటుంది, బట్ అయినా కూడా ఆథెంటిక్గా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళింది. మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. అప్పటికే ఇంకా శిల్పారామంలో స్టోర్స్ ఏమి ఓపెన్ అవ్వలేదు. స్టాల్స్ ఉంటాయి కదా బట్టలవి, అవిను వాళ్ళు పెద్ద పెద్ద వాటిని ఏమిటో అంటారు, పెద్ద పెద్ద లాట్స్ లాగా తీసి ఓపెన్ చేసుకుని పెట్టుకుంటున్నారు అని అనుకున్నాము. బట్ మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి చూస్తే కూడా అలాగే ఉన్నాయి, ఎందుకో తెలీదు. క్లాతింగ్ స్టాల్స్ కొంచెము చాలా ఎంటీగా అనిపించాయి అనమాట. అంతలా ఉండదు యాక్చువల్గా. శిల్పారామం చాలా కలర్ఫుల్గా ఉంటుంది, వైబ్రెంట్గా ఉంటుంది. నాకు ఆ అట్మాస్ఫియర్ అంటే చాలా ఇష్టం. కానీ ఈసారి ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను వెళ్ళిన తర్వాత. అండ్ ఒక పక్క విపరీతమైన దోమలు పీక్కుని తినేసే మనుషులను. అయితే నాకు యాక్చువల్గా దోమలు కుట్టవు, బి పాజిటివ్ బ్లడ్ వాళ్ళకి దోమలు కుట్టవు అంటారు. మరి ఏమో అది నిజమో తెలియదు, బట్ నాకు లాస్ట్ టైం అయితే డెంగ్యూ వచ్చింది, ఒక దోమ కుట్టే ఉంటుంది. అండ్ అందులోనూ బ్లాక్ టీషర్ట్ వేసుకెళ్ళేసరికి ఫుల్ నా చుట్టూనే తిరుగుతున్నాయి దోమలు. అయితే విపరీతంగా ఉన్నాయండి. అసలు శిల్పారామంలోనే ఉన్నాయా, హైదరాబాద్ అంతా ఇలా ఉన్నాయో తెలియదు, కానీ ఇంట్లో ఉంటే నాకు తెలియట్లేదు. బట్ బయట టూ మచ్ దోమలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నేను ఒక వీడియోలో నర్సరీది పెట్టాను కదా, అందులో చిన్న చిన్న మినియేచర్ బొమ్మలు కొన్నాను కదా, అవి పెట్టడానికని ఒక వెడల్పు బౌల్ చూస్తున్నాను సెరామిక్ది. కానీ ఏంటి అంటే సెరామిక్కి హోల్స్ లేవు, ఇవన్నీ సర్వింగ్ బౌల్స్ అని చెప్పారు. బట్ అయినా కూడా తీసుకుందాం అనిపించింది. కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడేమో అలాంటిది కావాలని ఊహించుకుంటూ ఉంటాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటిది దొరికిన తర్వాత ఏమో ఇది ఇంకా పర్ఫెక్ట్గా లేదేమో, ఇంకా మంచిది దొరుకుతుందేమో, ఇప్పుడు అవసరమా అని చెప్పేసి మళ్ళీ అనిపిస్తుంది. సో అలా మళ్ళీ ఆ డైలమాలో ఉండి నేను అక్కడ వదిలేసి వచ్చాను. ఆయనేమో అది హోల్స్ ఉండాలి, ఇది ఉండాలి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వచ్చేసాను అనమాట. సో మళ్ళీ మేము మొత్తం రౌండ్ అంతా వేసినాం. లైట్స్ ఆన్ చేసిన తర్వాత అక్కడ ఒడియా వాళ్ళది కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి చూసాము, మొత్తం అంతా ఒక రౌండ్ వేసాము. యాక్చువల్గా విలేజ్ సైడ్ ఇంకొక సైడ్ ఉంటుంది. డే టైంలో కనుక పిక్నిక్కి వాటికి వెళ్ళాలంటే కంప్లీట్గా అది డిఫరెంట్ సెట్టింగ్ ఉంటుంది అనమాట. అక్కడ విలేజ్ సెటప్ పెట్టి అక్కడ బొమ్మలు పెట్టి ఆ బొమ్మల లోపల మనం హెడ్ కూడా పెట్టొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అలాంటిదంతా ఉంటుంది అటు సైడ్. బట్ ఈవినింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఆ టైం వెళ్ళము. అది ఈవినింగ్ నాకు తెలిసి 4:30కి అలా క్లోజ్ చేస్తారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే అలా ఉండేది టైమింగ్స్. అండ్ శిల్పారామం ఎప్పుడు వెళ్ళని వాళ్ళకైతే కనుక చెప్తున్నాను, ఎంట్రన్స్ టికెట్స్ అడల్ట్స్కి అయితే 60 రూపీస్ ఉన్నాయి, పిల్లలకి మేబీ 40 అలా ఉండొచ్చు అంతే. నేను స్టార్టింగ్లో తీసిన క్లిప్స్ అన్నీ ఎగిరిపోయండి, మొత్తం నా స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది ఫోన్లో. ఐక్లౌడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్ కొన్నాను కూడా, 2 TB కొన్నాను, చేరొక 2 TB. బట్ ఎందుకో ఫోన్ స్టోరేజ్ మొత్తం అయిపోయింది. సో నాకు ఏం చేయాలో తెలియలేదు. అండ్ యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాను. నేను యాపిల్ స్టోర్కి వెళ్ళి ఇది సెట్ చేసుకుని వచ్చే వరకు మొత్తం అన్నీ ఎంటీ చేస్తాను అనమాట మొత్తం. సో ఎంటీ చేయడంలోనూ నేను స్టార్టింగ్లో తీసిన క్లిప్పింగ్స్ అన్నీ పోయి, ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి నేను ఎంట్రీ వీడియో క్లిప్పింగ్స్, టికెట్ కొనేది అంతా తీశాను. తర్వాత ఇది నా ఫ్రెండ్ ఫోన్లో తీశాను అనమాట. నేను ఈ షాప్లో మాత్రం నాకు మా ఫ్రెండ్ వాళ్ళకి ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, రిలేటివ్స్ పాప, దానికోసం అని చెప్పేసి ఆ గౌన్ చూస్తుంది. 200కి ఇచ్చారు, అది చాలా చాలా బాగుంది. పక్కన ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. సో అలాగా నావన్నీ అయిపోతే నా ఫోన్ అసలు ఓపెన్ కూడా అవ్వాలి. శిల్పారామంకి వెళ్ళిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఇంత వచ్చి వీడియో తీయడానికి కూడా ఫోన్ ఓపెన్ అవ్వట్లేదని. బట్ దాని ఫోన్ తీసుకున్నాను, అది యాక్చువల్గా ఆండ్రాయిడ్ ఫోన్. బట్ ఏమనుకోవద్దు, కానీ నాకు ఐఫోన్కి ఆండ్రాయిడ్కి చాలా డిఫరెన్స్ అనిపిస్తోంది వీడియోలో క్వాలిటీ అయితే కనుక. ఒకసారి చూడండి, బాగా ఎక్కువ మీమ్స్ అవి వస్తాయి కదా ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్కి సంబంధించి, ఆ డిఫరెన్స్ ఇదేనేమో అనిపించింది నాకైతే.
అండ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఇంక ఎక్కడ చూసినా షాపింగ్ అంటే ఇలా బయటగా పెట్టే దాంట్లో మాత్రం నాకు ఎక్కడ ఆ ప్రైస్కి అయితే నాకు ఏవి కరెక్ట్ అనిపించట్లేదు. అక్కడైతే 1000 రూపీస్కి మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి అనిపించింది. బట్ వేరే చోట ఎక్కడైనా సరే ఎగ్జాంపుల్ శిల్పారామం అనుకోండి, ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది దాంతో పోలిస్తే. అలాగని చెప్పేసి అక్కడికే వెళ్ళండి ఇక్కడ వద్దు అని కూడా కాదు, ఇక్కడ ఉండే వెరైటీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నాకు ఇక్కత డ్రెస్ మెటీరియల్ ఒకటి నచ్చింది, 1200కి ఇస్తానంది ఆవిడ. బట్ ఒకటే ఒక కలర్ ఉందన్నమాట, ఓన్లీ హ్యాంగర్కి వేసింది ఆవిడ. అసలు మిగతా అవి ఉన్నాయి కదా కట్టలు కట్టల్లా పెట్టారని చెప్పాను కదా వాళ్ళ బస్తాలు, అవి ఏమీ ఓపెన్ చేయలేదు. అది ఒకటే అనేసరికి చాయిస్ లేక వదిలేసాను. యాక్చువల్గా నాకు అది నచ్చింది, బట్ ఇంకేదన్నా చూసుండి అవి నచ్చకుండా ఇది తీసుకునేదాన్నేమో కానీ ఓన్లీ ఒకటే అనేసరికి ఇంకేదన్నా మిస్ అవుతానేమో అని ఇంకా తీసుకోలేదు. అండ్ తిట్టుకోవద్దు, విపరీతంగా బట్టలు కొనేసాను నేను ఈ మంత్ అండ్ లాస్ట్ మంత్ అయితే. నేను యాక్చువల్గా అయితే చెప్తానండి, ఇంకా చాలా ఓపెన్ చేసే ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు కూడా. కొత్త కొత్తవి చాలానే తీసుకున్నాను నేను మళ్ళీ. అండ్ ఇలా నేను నా ఫ్రెండ్ మధ్య మధ్యలో ఆపి మా ఇద్దరికి కూడా కొన్ని ఫొటోస్ తీయమని చెప్పి కొంతమందికి ప్రతిదీ డ్రెస్సెస్ అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. శారీస్ అవి 1200 1800 అలా కూడా చెప్పారు, కొన్ని రీజనబుల్గా కూడా అనిపించాయి. ఇంకొంచెం బార్గెన్ చేస్తే కూడా కొంచెం తక్కువగా వచ్చి ఉండొచ్చు. ఎక్కడ ఉండే కలెక్షన్ అక్కడ ఉంటుందిలేండి, యూనిక్గా కూడా కొన్ని చోట్ల దొరుకుతాయి. మళ్ళీ ఇక్కడ ఉన్నవి అక్కడ ఉండకపోవచ్చు, అలా కూడా మనం కంపేర్ చేయలేము. సో ఎవరైనా శిల్పారామం వెళ్ళాలనుకుంటే కనుక ఒకసారి కొంచెం ఆగి వెళ్ళండి, ఏమన్నా సీజన్ వస్తుందేమో చూడండి. ఇప్పుడైతే ఏ స్టాల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు నేను మొన్న చూసినప్పుడు. అంటే ఏవి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నప్పుడు కొన్ని స్టాల్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు, అసలు శిల్పారామం ఇలా ఉండదు, ఇంకా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఖాళీ ఖాళీ స్టోర్స్ ఉన్నాయి కదా, అన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయి అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, వెళ్ళామంటే అసలు కళ్ళకి పండగలా ఉంటుంది అనమాట. సో అలా లేదని చెప్తున్నాను నేను, అంతే. అండ్ ఎస్, నేను హౌస్ వైఫ్ అయినా సరే నాకు బయటికి వెళ్ళడం ఇష్టం, ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. హౌస్ వైఫ్ అని చెప్పేసి ఇంట్లోనే ఉండి వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇదే చెయ్యాలి అనే రూల్ ఏం లేదండి. మనకు కూడా మన కోసం టైం కేటాయించుకుని బయట ప్రపంచం చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు అయినా సరే. అంటే నేను ఇంకా ఎక్కువే చూస్తానండి, అంటే అలాగే చూడమని కూడా కాదు, అస్సలు చూడలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. చుట్టూ ప్రపంచం ఏముందో ఎక్స్ప్లోర్ చేయండి, బయట ప్రపంచం కూడా చాలా బాగుంటుంది. బయటకు వెళ్తేనే చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ ఇవన్నీ కూడా నా అంతటి నేను నేర్చుకున్నవే, తెలుసుకున్నవే. నేను ఒక అంటే విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి డైరెక్ట్ సిటీకి వచ్చి ఏమీ తెలియని ఒక నార్మల్ ఒక అమ్మాయిని అనమాట. మెల్లిమెల్లిగా ఒక 15 ఇయర్స్ పీరియడ్లో గ్రాడ్యువల్గా ఇవన్నీ నేర్చుకున్నవి. హిందీ రాదు, తెలుగు తప్ప నాకు ఇంకా వేరే లాంగ్వేజే రాదు, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇలాగా ఎక్స్ప్లోర్ చేసి నలుగురిని పరిచయం చేసుకుని నేర్చుకున్నవే ఇవన్నీ. నేను చెప్పే డెవలప్మెంట్ అనేది అలా అనమాట. చాలా బాగుంటుంది, మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరి దగ్గర తక్కువ అని మనకు మనం ఏం ఆలోచించుకోక్కర్లేదు. ఉద్యోగమే చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనము రకరకాలుగా నేర్చుకోవాలని ఆలోచన ఉంటే చాలు. నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, అంటే హిందీ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ కూడా ఆల్మోస్ట్ వచ్చు. అంటే నేను యూఎస్ వెళ్ళినప్పుడు మేనేజ్ చేయగలిగానంటే నాకు వచ్చానని నేను అనుకుంటాను. బట్ నాకు ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. చాటింగ్ అయితే ఫుల్గా చేసేయగలను చెప్పాలంటే. అండ్ నాకు హిందీ మామూలుగా నాకు ఫ్రెండ్స్ వల్లే వచ్చింది. ఎక్కువ ఏదైతే మాట్లాడగలుగుతూ ఉంటామో, కార్ డ్రైవింగ్ అయినా సరే ఎక్కువగా చేస్తూ ఉండే కొద్దీ ఏదైనా సరే మనకు వచ్చేస్తుందండి. బట్ మనకి మనం ఏదో ఒక నమ్మకం ఉండాలి. బట్ ఓకే, ప్రతిదానికి ఫస్ట్లో చాలా భయంగా ఉంటుంది. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో ఒకటి అంటారు, వెనక్కి లాగుతారు, ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, అవసరమా నీకు అంటారు. బట్ అయినా కూడా మనసులో మనకి అది ఉంటుంది కదా, జీల్ అనేది ఉండాలి. ఉంటే ఖచ్చితంగా అన్నీ నేర్చుకుంటాము. హౌస్ వైఫ్ అని మాత్రం చిన్న చూపుతో మీకు మీరు చూసుకోవద్దు, వేరే వాళ్ళని చూడనివ్వద్దు, అంతే. అండ్ నేను ఏ రోజు రిగ్రెట్ అవ్వను నేను ఎందుకు జాబ్ చేయట్లేదు అని. నేను జాబ్ చేయకుండా ఉండడానికి నేను చాలా సాక్రిఫైసెస్ చేసి నేను ఇంట్లో ఉంటున్నాను, నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం. సో అందుకని నేను ఏ రోజు రిగ్రెట్ అవ్వను ఎందుకు జాబ్ చేయట్లేదని. నాకు చాలా ఇష్టం నా లైఫ్. అండ్ నేను ఇక్కడ 2 పలాజోస్ తీసుకున్నాను. 2 పలాజోస్ కలిపి 650 రూపీస్కి వచ్చాయన్నమాట. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అది వేసుకుని చూపిస్తాను, మీకు తెలుస్తుంది. జస్ట్ ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని అనుకున్నాను, కానీ అది నాకు ఎందుకో హ్యాంగర్కి కనపడగానే నచ్చింది. అండ్ ఇలా ప్రతి షాపు ప్రతిదీ జస్ట్ మీకు చూపిద్దామని ఇలా అన్ని వీడియో షూట్ చేసి నేను ఒకసారి మీకు గ్లిమ్స్లా పెట్టేస్తాను, చూడండి.
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు నారాయణపేట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కనపడ్డాయి. అవైతే కనుక నేను ఇక్కడే చూశాను. అవి ఆంటీ అయితే నాకు ఎంత చెప్పింది, ఒక 1600 అలా చెప్పింది. బట్ చెప్పాను కదా నేను అస్సలు కొనాలనుకోలేదు. ఆల్రెడీ నుమాయిష్ తర్వాత కూడా నేను షాపింగ్ చేశాను, నేను మీకు ఇంకా చూపించలేదు. సో అందుకని నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది, ఇద్దరికి నచ్చింది, నాకు నా ఫ్రెండ్కి. నాతో ప్రాబ్లం ఏంటంటే, నాతో కాదు, అది చాలా బాగుంది అంటుందా, అది తీసుకోదు, నన్ను తీసుకోమంటుంది. ఎప్పుడు నేనే లాస్ట్కి తీసుకునే స్టేజ్లో నేనే ఉంటాను అనమాట. బట్ ఈసారి నేను గట్టిగా డిసైడ్ అయ్యా, నువ్వు తీసుకుంటే తీసుకో, నేను మాత్రం తీసుకోను అని చెప్పేసి. అదేమో లాస్ట్కి నేను తీసుకోను అంది. సరే నేను ఎందుకు తీసుకోవాలని నేను కూడా వచ్చేసాను అనమాట. ఎందుకు ఇప్పుడు అని, ఎందుకంటే నేను కొంచెం ఇలాంటివి కూడా తీసుకున్నాను కదా నుమాయిష్లో, అందుకని తీసుకోలేదు. ఇంకా మేము ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్, ఇటు నుంచే బయటకు వెళ్ళిపోవచ్చు కూడా. అక్కడ మెహందీ పెడుతున్నారు, చాలామంది లైన్లో ఉన్నారు కూర్చొని. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అట మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే. నేను ఎందుకు పెట్టించుకోనంటే నాకు చాలా ఇష్టం, కానీ అది డ్రై అయిపోయి ఊడిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక సెకండ్ డే థర్డ్ డే నుంచి చాలా గరుగ్గా అయిపోతుంది చెయ్యి. మీకు కూడా అలాగే అవుతుంది. అందుకనే నాకు భయం అండి మెహందీ పెట్టించుకోవాలంటే. సో అందుకని పెట్టుకోలేదు. ఇక్కడ కుండవి అయితే చాలా వెరైటీ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా కుండవి కొనాలనుకుంటే కనుక వండుకోవడానికి ఇక్కడ కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. కూకట్పల్లిలో అయితే ఒక ప్లేస్లో ఉంటాయి, బట్ ఆ తర్వాత నేను ఇక్కడ డిఫరెంట్ ఎక్కువ కలెక్షన్ చూసాను. యాక్చువల్గా అయితే నా దగ్గర చాలా కుండవి ఉన్నాయి వంట చేసుకునేవి, నేను మీకు చూపిస్తాను వీడియోలో. సో ఇది ఈ రోజుతో శిల్పనామం వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఉంటాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. ఇప్పటి వరకు కూర్చొని అన్నీ తినేసాం. ఏ స్వీట్ క్యా హై? రసావళి.